హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటూ మానవులు నశ్వరులు, తాత్కాలికులు, కాలం ప్రకృతి మాత్రం శాశ్వతంగా కొనసాగుతుంది అని సెలయేటుతో చెప్పిస్తాడు టెన్నిసన్. అయితే అలాంటి కాల ప్రవాహంలో జ్ఞాపకాలు, మంచి పనులు వ్యక్తుల్ని చిరంజీవులుగా ఉంచుతాయి. అటువంటి చిరంజీవుల్లో ఒకరి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆయన అజాత శత్రువు, నిగర్వి, నిరాడంబరుడు, చరిత్రే శ్వాసగా జీవించినవాడు. ఆయనే ప్రముఖ చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర పురావస్తు శాస్త్ర విభాగం మాజీ ఆచార్యుడు ఆచార్య చల్లపిళ్ళ సోమసుందరరావు గారు. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకి, సంస్కృతికి సోమసుందరం గారు చేసిన సేవలు మననం చేసుకుందాం. మన భాషకి, మాటకి మూలాలెక్కడా అని తెలుసుకోవాలంటే లిపి పరిణామం, ఆదిమ భాషలు, వాటి ఆధారాలు, పురావస్తాధారాలు మరియు ప్రాచీన సాహిత్యం ఆధారంగా తులనాత్మక అధ్యయనం చేసి తెలుసుకోవాలి. సాహిత్య ఆధారాలు లభించని కాలానికి కూడా శాసనాలు ఖచ్చితమైన చారిత్రక సమాచారాన్ని అందిస్తాయి. దాన్నే శాసన అధ్యయనం లేదా లిపి శాస్త్రం, ఎపిగ్రఫీ అన్నారు. ఈ శాసనాలను అధ్యయనం చేసేవారిని శాసన పరిశోధకుడు లేదా ఎపిగ్రఫిస్ట్ అని అంటారు. భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ప్రముఖ ఎపిగ్రఫిస్ట్గా గుర్తింపు పొందిన శ్రీ చల్లపిళ్ళ సోమసుందరరావు గారు ఆంధ్రుల చరిత్ర, ఎపిగ్రఫీ, పాలియోగ్రఫీ అంటే పురాతన లిపి అధ్యయనం లేదా ప్రాచీన లేఖన శాస్త్రం, న్యూమిస్మాటిక్స్ అంటే రూప్య శాస్త్రం లేదా నాణ్యాల గురించి శాస్త్రం, నాణ్యాల సేకరణ శాస్త్రం అధ్యయనానికి, సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహామనీషి. గొప్ప చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు. 6 దశాబ్దాలకు పైగా ఆంధ్రుల చరిత్ర శాసనాలపై విస్తృతమైన పరిశోధనలు చేయడంతో పాటు ఎందరో విద్యార్థులను చరిత్ర, పురావస్తు పరిశోధనల వైపు తీర్చిదిద్దారు. సిఎస్ఆర్ అని విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అభిమానంగా పిలుచుకునే సోమసుందరరావు గారు 1940 సెప్టెంబర్ 24వ తేదీన కాకినాడలో సీతారామూర్తి, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. వీరికి 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 1968లో మద్రాసులో రత్నదుర్గ గారితో వీరి వివాహం జరిగింది. వీరికి సూర్యలక్ష్మి, లావణ్య అని 2 కుమార్తెలు ఉన్నారు. 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయం హిస్టరీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అధ్యాపకుడిగా చేరారు. 1985లో ప్రొఫెసర్గా, 2002లో విజిటింగ్ ప్రొఫెసర్గా తమ సేవలు అందించారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడే విజయనగరాస్ డిక్లైన్ ఆఫ్టర్ 1565 అనే అంశంపై పరిశోధక వ్యాసం సమర్పించారు. 1977లో గౌతమీపుత్ర శాతకర్ణిపై డాక్టరేట్ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగర రాజులు, కాకతీయులు పాలించిన ప్రాంతాల్లో పరిశోధనలు చేశారు. గంగానది పరివాహక ప్రాంతం వరకు గల నాణాలు, శాసనాలను వీరు అధ్యయనం చేశారు. తెలుగు భాషా లిపుల పరిణామం మీద సిఎస్ఆర్ గారి పరిశోధనలు విశిష్టమైనవిగా చెప్పచ్చు. బ్రాహ్మీ లిపికి, ఆధునిక తెలుగు లిపికి మధ్య వచ్చిన మార్పులు వీరు శోధించారు. అందుకొరకు శాసనాలు, నాణాలు, గ్రంథాలు పరిశీలించి తులనాత్మకంగా అధ్యయనం చేశారు. తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకు అర్థం అన్న మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు సిఎస్ఆర్ గారు నాటి ప్రజల జీవన విధానాన్ని తెలియచేస్తూ రచనలు చేశారు. ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మొదలైనవి సిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన నిర్వహింపబడ్డాయి. మల్లంపల్లి సోమశేఖర శర్మ చారిత్రక అధ్యయన సంస్థకి గౌరవాధ్యక్షులు వీరు. సిఎస్ఆర్ గారి కృషికి, పరిశోధనలకి నిదర్శనం వారి గ్రంథాలే. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టడీస్ ఇన్ ఆంధ్రా హిస్టరీ అండ్ కల్చర్, వారి సంపాదకత్వంలో వచ్చిన సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 42, మిడీవల్ ఆంధ్రదేశ 1000 AD to 1324 అండర్ కాంప్రహెన్సివ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాల్యూమ్ 4 ప్రధానమైనవి. ఇవి కాక వారు ప్రచురించిన పరిశోధక వ్యాసాలు, ఉపన్యాసాలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని, ప్రేరణని కలిగిస్తున్నాయి. దక్షిణ భారత శాసనాల వారసత్వాన్ని ప్రజలకు చేరువ చేసిన సిఎస్ఆర్ గారు తెలుగువారి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దక్షిణ భారతదేశంలో శాసన పరిశోధనలకు అందించే ప్రతిష్టాత్మక పురస్కారం వీరికి లభించింది. వీరి కృషికి గుర్తింపుగా
తమిళ్ హెరిటేజ్ ట్రస్ట్ 2026 గాను వి వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డు వీరికి ప్రకటించింది. ఆగస్టు 29న ఈ అవార్డు ప్రదానోత్సవానికి మద్రాసు వెళ్ళాలి. అయితే హఠాత్తుగా సోమసుందరం గారు ఆగస్టు 18వ తేదీన అంతిమశ్వాస విడిచారు. ఆంధ్రాలో ఎపిగ్రఫీ అవార్డు సాధించిన తొలి వ్యక్తి వీరే. శాసనాల శర్మగా పిలువబడ్డ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ప్రత్యక్ష విద్యార్థి సిఎస్ఆర్ ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారేమో అనిపిస్తుంది. విద్య ఒసగున వినయం అన్న సూక్తి సిఎస్ఆర్ గారికి ఎంతో నప్పుతుందని విద్యార్థులే కాదు ఇతరులు కూడా ఆయనలోని విశేషాన్ని అలవర్చుకోవాలని, అలాగే మానవత్వం మూర్తిభవించిన వ్యక్తిని సిఎస్ఆర్ గారి వద్ద విద్యాభ్యాసం చేయడమే కాకుండా మొదటి డాక్టరేట్ సాధించిన ఆచార్య శ్రీ కొల్లూరు సూర్యనారాయణ గారు అన్నారు. 86 సంవత్సరాల వయసప్పుడు కూడా మాస్టారు చకచకా స్టేజిపైకి ఎక్కి కూర్చుని మాట్లాడమన్నా వినకుండా నిలబడే ఉపన్యసించేవారు. మీరే మాకు ప్రేరణ మాస్టారు అని ఆయన విద్యార్థులంటే చకచకా కాస్త చకాచకా అయ్యిందిగా అని నవ్వేశారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు వీరికి తాతల సహోదరులు అంటారు. చరిత్రే శ్వాసగా గడిపిన ఒక మహామనిషి చరిత్రలో కలిసిపోయారు. సిఎస్ఆర్ గారు అస్తమయం వారి శిష్యులకి, కుటుంబ సభ్యులకి తీరని లోటే. అయితే వారి పరిశోధనలు తెలుగువారికి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని కల్పిస్తున్నాయి. తెలుగు భాష ఉన్నన్నాళ్ళు వారు ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో మాస్టారు తన విద్యార్థులను చూసి ఎంతో పొంగిపోయారు. ఆ మాస్టర్ అభిమానులు, విద్యార్థులు వారికి సభక్తికంగా నివాళులర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.